అప్పుడు కరెక్ట్గా మా సాహితీ ఇంటికి వచ్చే టైము, మా హస్బెండ్ ఏమో స్కూల్కి వెళ్ళారు సాహితీని పికప్ చేసుకోవడానికి. సో తను వచ్చేసరికి కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి బౌల్లో పెట్టి ఉంచుదాము, వచ్చి ఫ్రెష్ అప్ అయితే తింటది కదా అని చెప్పేసి నేను క్యాస్ట్ ఐరన్ కడాయి పెట్టేసి ఆయిల్ ఏమో ఎక్కువ కాకుండా కొద్దిగానే, నేను ఎక్కువ నూనె వాడను, కొంచెం కొంచెమే చేసుకుంటాం కాబట్టి ఫుడ్ ఐటమ్స్, కొద్దిగా ఆయిలే అనమాట. చాలా కొంచెం పోసాను బాటిల్ ఓపెన్ చేసి. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, మేము వాడే కుకింగ్ ఆయిల్ టాటా సంపన్ వాళ్ళది కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్ నట్ ఆయిల్. అయితే ఒక రోజు ఏదో లేట్ నైట్ అట్లా ఆర్డర్ పెట్టినట్టున్నాను అమెజాన్ ఫ్రెష్లో. ఏం చేశాను, ఆవ నూనె ఆర్డర్ పెట్టా. కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది, ఇది కొంచెం లైట్ షేడ్లో ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ మరి ఎట్లా నాకు అర్థం కాలేదో కానీ ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ రిసీవ్ చేసుకున్నది మా హస్బెండ్ రిసీవ్ చేసుకున్నారు. ఎందుకు ఆవ నూనె తెప్పించుకుంది అని అనుకున్నారంట, కానీ ఆయన నన్ను అడగలేదు. నేను కూడా ఏం చేశాను, ఒక 3-4 డేస్ తర్వాత చూసుకోవడం అంటే రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ అయిపోయింది. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికి అని చెప్పేసి ఆ బాటిల్ లోపల నుండి తీసుకొచ్చాను, కడాయిలో పోసాను. అప్పుడు కూడా మైండ్ అర్థం కాలే, కలర్ డిఫరెన్స్ ఉంది కదా ఇదేంటి అనేసి. ఆవ నూనె పోసేసి స్టవ్ ఆన్ చేసేసాను అనమాట, ఫ్రెంచ్ ఫ్రైస్ వేయడానికి రెడీగా పెట్టుకొని. ఒకలాంటి వాసన వస్తుంది ఇంట్లో, ఎప్పుడు వాడలేదు అసలు ఆవ నూనె అనేది. ఇదే అసలు ఫస్ట్ టైం నేను చూడడము, అలాగే నా స్టవ్ మీద పెట్టడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. కొద్దిగానే పోసాను నేను. సో అదేమో ఒకలాంటి వాసన వస్తూ ఉంది, ఏంటి ఎట్లా స్మెల్ వస్తుంది అని. ఆయిల్ కూడా ఏదో బాగా థిక్గా ఉన్నట్టు డార్క్ కలర్లో ఉంది ఏంటా అని చెప్పేసి పక్కన పెట్టిన బాటిల్ అప్పుడు తీసి చూస్తే అది ఆవ నూనె అనేసి ఉందన్నమాట. సో ఏమైంది మరి, అది దాని నేచరో ఏమో నాకైతే తెలియదు, కానీ ఒకటే పొగ వచ్చేస్తుంది, కళ్ళేమో మండుతున్నాయి అన్నమాట. సో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు, ఆఫ్ చేసేసా నేను. ఆఫ్ చేసేసేటప్పటికే ఆ ఆవ నూనె ఆయిల్ ఆ క్యాస్ట్ ఐరన్ కడాయిలో ఉంది కదా, ఒక్కటే స్మోకు, ఇట్లా వంటగదంతా కూడా ఒక పొగ పట్టేసింది. కళ్ళేమో మంటలు, ఊపిరాడినట్టుగా అనమాట. ఈ పక్కన డోర్ ఉంటుంది, డోర్ ఓపెన్ ఉంది, ఎగ్జాస్ట్ ఫ్యాన్ అదంతా ఏమి లేదు. చిమ్నీ అవి నాకు కంఫర్ట్ అనిపించదు, ఎక్కువ ఫ్రై కూడా ఏం చెయ్యం కదా. సో చిమ్నీ అలవాట్లు కూడా ఏమి లేదనమాట. యుటిలిటీ ఏరియాలో డోర్ ఉంది కదా, అదే ఆ వెంటిలేషనే సరిపోతుంది, అండ్ విండో కూడా ఉంది కదా. నేను చేసిన పొరపాటు అనేది ఆ రోజు రియలైజ్ అయ్యాను. ఏంటి అని అంటే, అసలు అదృష్టం అనుకోవాలి, ఎందుకంటే ఏ టైంలో ఎలాంటి యాక్సిడెంట్స్ జరుగుతాయో మనం చెప్పలేం కదా. ఇళ్లలో కొత్త సిలిండర్ ఆ రోజే మధ్యాహ్నం కుకింగ్ టైంలో అయిపోయింది అని అంటే అప్పుడే ఫిక్స్ చేసాం, ఫుల్ సిలిండర్ ఫిట్ చేసి పెట్టేశాము. ఇక్కడేమో ఇలా పొగ వచ్చేసింది, ఆల్మోస్ట్ కొంచెం ఫైర్ కూడా వచ్చేసింది అనమాట. ఏది ఆయిల్, అదేంటో నేను పెట్టి వదిలేసి మర్చిపోవడం కూడా కాదు. ఒక్కొక్కసారి మనం తాలింపుకని నూనె పోసి పెట్టేస్తే మాడిపోయి ఆ తర్వాత ఫైర్ అయిపోయిన సిచ్యువేషన్స్ కూడా కొన్ని చూస్తూ ఉంటాము. సో అలా కూడా లేదు, కొంచెం సేపు కాగింది, బాగా వేడెక్కిన తర్వాత కదా మనం ఫ్రెంచ్ ఫ్రైస్ వేస్తాము, ఆ స్టేజ్ వరకు కాగిందనే అనుకోవాలి. అట్లాంటిది ఫుల్ స్మోక్ వచ్చేసి అసలు ఫైర్ వచ్చినంత పని అయింది. సో అప్పుడే వచ్చేసారు మా వాళ్ళు, స్కూల్ నుండి వచ్చారు ఇంటికి. ఏంటి స్మెల్ వస్తుంది, మంట పుడుతుంది కళ్ళు, అది ఇది అని అంటా ఉన్నారు. ఇదేదో ఆయిల్ ఇట్లా అయింది అది అంటున్నానా. ఇక్కడ ఏమవుతుందంటే, నేను ఇక్కడేమో ఎప్పుడు చూపిస్తుంటాను కదా, ఇక్కడేమో హ్యాండ్ వాష్ పెట్టుకుంటా. ఇప్పుడు కింద పెట్టాను అనుకోండి, ఇక్కడ ఉంటుంది. ఇంకోటేమో హుక్కి మనకి కట్టర్ ఉంటది కదండి, చాపింగ్ బోర్డు, అది ఇందులో పెడతాను. ఇక్కడ హుక్కు వచ్చేసి ఇవ్వండి సిజర్లు, నైఫ్లు ఇవన్నీ ఇక్కడ వరుసగా తగిలిస్తా. మళ్ళీ ఇవి ఉన్నాయి కదా, ఇది మన లెమన్ స్క్వీజరు, ఇదేం చేస్తానంటే, ఇది మాడ్యులర్లోనే ఉంటుంది, వాడిన తర్వాత వెట్ ఉంటుంది కదా, అది పోవడానికి ఇదిగోండి గ్రిల్ మీద ఇట్లా పెట్టే అలవాటు. ఇదేమవుతుంది, కరెక్ట్గా వెళ్ళి ఈ గ్లాస్కి టచ్ అయి ఉంటుంది, ఈ మెష్ డోర్ అటువైపు ఉంది. సడన్గా అది తీసి విండో ఓపెన్ చేయడానికి ఇన్ని ఉన్నాయన్నమాట అడ్డాలు విండోలో. ఇంకా ఆ రోజు భలే టెన్షన్ అయిపోయింది మాకు. ఒక పక్కేమో స్మోకు, అదేమో కళ్ళు మంట వచ్చేస్తుంది, సపోర్ట్ చేయట్లా, ఊపిరాడినట్టుగా. స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఆ కడాయిలో వాటర్ అలా పోయకూడదంట, ఫైర్ వచ్చేస్తుందంట, అలా పోయకూడదంట. సో ఇది మట్టుకు చాలా కష్టమైపోయింది అనమాట ఇవి జరపడానికి. ఈ యూపీవీసీ విండో వచ్చేసి ఈ మెష్ అటు ఉన్నది, ఇటు జరపడానికి మధ్యలో ఇంకంతే అన్ని అడ్డుండిపోయాయి. సో అప్పుడు అనిపించింది, నిజంగా కిచెన్లో కానీ నిజంగా ఏదైనా పెద్ద ప్రాబ్లమే ఏదైనా జరిగిందే అని అనుకున్నాము. అప్పుడు అసలు విండో తెరవాలన్నా ఏదైనా చేయాలన్నా ఏంటి పరిస్థితి, విండో ఉంది కదా అని చెప్పి వరుసగా పెట్టేశాను. అన్ని సీజరు, నైఫ్, ఇంకొక నైఫ్, పీలరు, ఇవి వాష్ చేసినవన్నీ డ్రై అవ్వడానికి విండోలో పెట్టేసి అలవాటు నాకు. హ్యాండ్ వాష్ ఒకటి, లెమన్ స్క్వీజర్ ఒకటి, ఇవన్నీ ఇట్లా తగిలించి పెట్టాను. ఇంకా సింక్ దగ్గర రుద్దడానికి ఒక టూత్ బ్రష్, ఇవన్నీ అందులో ఉన్నాయి. అవన్నీ అడ్డుపడిపోయింది అనమాట అసలు విండో తెరవడానికి. అప్పుడు ఇంట్లో కూడా కొంచెం వార్నింగ్ ఇచ్చారు నన్ను, విండో మొత్తం ఖాళీగా ఉండాలి, ఒక హ్యాండ్ వాష్ కూడా ఉండకూడదు విండోలో, అసలు ఖాళీగా ఏం లేదు, నీకు అడ్డాలి అనుకున్నాను అవన్నీ తీసేసే కానీ ఇక్కడ మట్టుకు పెట్టొద్దు అని చెప్పేసి. నాకు కూడా అనిపించింది పెట్టకూడదు అని చెప్పేసి. సో ఇది వీడియోగా చెప్పాలి అనుకున్నాను. ఎందుకు అని అంటే,
డెకరేషన్ కనేసి మొక్కలు ఇవన్నీ పెట్టేసి ఆ విండోకి మొక్కలు పాకించడము, ప్లాస్టిక్ తీగలు పెట్టడం, ఇలాంటివన్నీ పెడుతూ ఉంటాం కదా. చాలా జాగ్రత్తగా ఉండాలండి కిచెన్లో. కొంచెము ప్యానిక్ అయిపోయి ఒక ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, కిచెన్ మట్టుకు చాలా విషయాలకి దూరంగా ఉండాలి. ఆగ్నేయ దీపాలంటే ఇప్పుడు ఎవరు అసలు పెడుతున్నారో లేదో నాకు తెలియదు. ఒకప్పుడైతే బాగా పెట్టాం కానీ ఇప్పుడు చాలా వరకు మానేశారనే అనుకుంటున్నాను. ఇంకేమైనా అలవాట్లు అలాంటిది ఉన్నవాళ్ళు కూడా ఆగ్నేయ దీపాలనే అసలు మానేసేయండి. పూజ గదిలో దీపారాధనే చాలు. మనకి కిచెన్లో మనకి స్టవ్ ఉంది కదా, ఇక్కడ వెలిగిస్తున్నాం కదా, అదే అగ్నిహోత్రం అయిపోతుంది. కానీ ప్రత్యేకంగా వంటగదిలో అగ్నిహోత్రాలు అవసరమే లేదు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు న్యూస్ కూడా చూస్తున్నాం కదా, ఫ్రిడ్జ్లు కొంచెం ప్రాబ్లం ఉన్నవి అన్ని పేలుతున్నాయి అని చెప్పేసి వంటగదిలో ఫ్రిడ్జ్లు పెట్టుకోవడాలు, వాటి గురించి కూడా చెప్తున్నారు కదా, న్యూస్ వస్తున్నాయి, చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి అని చెప్పేసి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత ఎంటీగా, ఎంత ఖాళీగా, ఎంత యాక్సెసిబుల్గా ఉంటే వంటగది అంత మంచిది అనమాట. ఏది జరిగినా, ఏది కావాలన్నా కానీ టక్మని మనం తీసుకునే అంత ఫ్రీగా ఉండాలి వంటగది అనేసే చెప్పాలి అని అనుకున్నాను. నాకు జరిగిన దాన్ని బట్టి ఎన్ని పెట్టేదాన్ని మీకు తెలుసు కదా. ఇక్కడ ఒక రాడ్ ఎక్స్ట్రా తగిలించి దానికి హుక్కులు పెట్టి, దానికి నైఫ్, దానికి సీజర్లు ఇవన్నీ తగిలించి వేలాడించేదాన్ని అనమాట. అంటే నేను డెకరేషన్ కని కాదు కానీ నా కంఫర్ట్స్ కోసం నేను అట్లా పెట్టుకునేదాన్ని. కడిగినవి ఇక్కడ తగిలిస్తే ఆ నీళ్ళు ఇలా సింక్లో పడిపోతాయిలే అన్న ఉద్దేశంతో కంఫర్ట్స్ మాట అట్లా ఉంచేసి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా కానీ మనము సేఫ్గా ఉండడము అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. సేఫ్గా ఉంటున్నామా అనే దాని మీదనే దృష్టి పెట్టుకున్నాము అని అంటే మిగిలినవన్నీ కూడా కొంచెము డెకరేటివ్గా పెట్టుకోవాలి, అందంగా ఇట్లా అట్లా చేసుకోవాలి అనే వాటి మీద తగ్గుతుంది. కొన్ని లైటింగ్స్ పెడుతున్నారు. ఒకరెవరండి పూజ గదిలో సీరియల్ లైట్స్ పెట్టారంట, దీపారాధన చేశారు. అదేదో వుడెన్ షెల్ఫ్ లాగా ఉంటుంది, సీరియల్ లైట్స్ ప్లగ్ పెట్టేసి ఆన్ చేశారంటే దీపారాధన చేశారు. ఇది దానికి అంటుకుంది, షార్ట్ సర్క్యూట్ అయింది, అక్కడంతా డ్యామేజ్ అయిపోయిందంట. సో చాలా కాన్షియస్గా ఉండాలండి. ఏది మనం ఇప్పుడు చేసే పని, పెట్టే దీపమో లేదా పెట్టే తగిలించే విండోస్లో తగిలించేవా, కిచెన్ విండోని మనము నింపేస్తున్నామా, కిచెన్ విండో అసలు యాక్సెసిబుల్గా ఉందా, ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి అనేది యాక్సెసిబుల్గా ఉందా, ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని కిచెన్ రీఆర్గనైజ్ చేసుకోవడం చాలా మంచిది అనమాట. యూస్లెస్ థింగ్స్ ఉన్నాయి అని అంటే డీక్లటర్ చేసి పడేసేయండి, పని చాలా తక్కువగా ఉంటుంది. శ్రావణ మాసం వస్తుంది కదా, హౌస్ అంతా డీప్ క్లీన్ చేస్తారు కదా. సో యూస్లెస్ థింగ్స్ అనేవన్నీ కూడా డీక్లటర్ చేసేసేయండి. అవసరమైతే పాత సామాన్లు వాళ్ళకి అమ్మేసేయండి, పనికి రావు అనుకునేవి. ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం కదా, పనికి రాని వస్తువు అని అంటే మనం ఎట్లా రికగ్నైజ్ చేయాలంటే ఒక 1-2 ఇయర్స్గా మనం అసలు దాన్ని ముట్టుకోవాలా, దాంతో ఏ పని చేయలేదు అంటే అది ఎంత వాల్యుబుల్ అయినా కానీ మనకి పనికిరాందే అవుతుంది. మనకి రీసెల్లింగ్ ఆప్షన్ ఉండేది అయితే చక్కగా సెల్ చేసేసి ఆ డబ్బులు తెచ్చి దాచేసుకోవడమే మంచిదన్నమాట. లేదు రీసెల్లింగ్ ఆప్షన్స్ ఏమీ లేవు, సో ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందా అంటే వాళ్ళకి ఇచ్చేసుకోవచ్చు. సో ఇట్లా కిచెన్ అయితే చాలా ఫ్రీగా పెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. అండ్ స్టవ్ దగ్గర పైన వెంటిలేషన్కి ఉండే విండోని మాత్రం ఏది పెట్టి కూడా నింపొద్దు. ఏదన్నా ఎమర్జెన్సీ అయ్యి ఎక్కువ స్మోక్ వచ్చేసి వెంటనే విండో ఓపెన్ చేయాలి అని అన్నప్పుడు మనకి టక్మని విండో తెరుచుకునేలాగా ఉండాలి. కానీ నాలాగా ఇలా అడ్డాలు పెట్టేసుకొని స్టక్ అయిపోయి ఆ నిమిషంలో ప్యానిక్ అయిపోయి అక్కడ మనకు సపోర్ట్ చేయడానికి వచ్చిన మనిషి మనల్ని అరిచి మనమేమో మనల్ని మనం సపోర్ట్ చేసుకోవడానికి అక్కడేవో రిప్లై ఇచ్చి ఈ గందరగోళంలో ఇక్కడేదో ఈ పిల్లలు కంగారు పడి ఇలాంటివి అయితే అస్సలు జరగనే కూడదు. చాలా యాక్సెసిబుల్గా ఉండాలి ప్రతి ఏరియా ఇంట్లోది అనేటట్టుగా సర్దుకుండం అనేది మనకి, ఫ్యామిలీకి కూడా, అండ్ మన చుట్టూ ఉండే వాళ్ళకి అందరికీ కూడా కంఫర్టబుల్గానే ఉంటుంది, సేఫ్టీని కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ విషయం ఈ విండో చూపిస్తూ ఇంతకుముందు చాలా వీడియోస్ చూసుంటారు, నేను ఏమేమి పెట్టేసేదాన్నో ఈ విండోలో అవన్నీ చూసే ఉండుంటారు కదా. సో అందుకనే విండోని చూపిస్తూనే మాట్లాడాలి అని చెప్పేసి ఇక్కడ కెమెరా పెట్టాను. సో ఎక్కువగా కనపడుతూ మాట్లాడాను కదా, సో విండో ఒకదాన్ని చూపిస్తూ మాట్లాడడం బాగుండదు కదా అని చెప్పేసి నేను కూడా కెమెరా మీదకి వచ్చేసాను అనమాట మాట్లాడడానికి. బై ద వే నేను ఇప్పుడు అంతా ఒకసారి క్లీన్ చేసేసుకొని ఇక్కడ అన్ని కూడా సర్దేసుకున్నాను. అంటే మంత్లీ ట్వైస్ అట్లా నేను కిచెన్ ఒకసారి బాటిల్స్ అన్ని తుడిచేసుకొని మళ్ళీ పెట్టేసుకుంటాను కదా. సో అది చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ చెప్తున్నాను కదా, శ్రావణ మాసం వస్తున్నప్పుడు కాస్త డీక్లటర్ చేసుకోవడానికి అయితే ప్లాన్ చేసేసుకోండి. ఎవరైనా ఏమన్నా అంటారా ఇంట్లో వాళ్ళు
అనేది కాదు, కానీ వాళ్ళతో కూడా డిస్కస్ చేసేసి చాలా కాలం నుండి ఉంటున్న ప్లాస్టిక్ సామాన్లు వాటిని మళ్ళీ మనం రీయూజ్ కూడా చేసుకోవడం మంచిది కాదు. కొందరు ఏమంటారు అని అంటే ఫుడ్ కోసం రీయూజ్ చేసుకోకపోయినా మనము ఏమన్నా ఉంటాయి కదా మనకి మేకప్ టైప్ ఆఫ్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ ఇలాంటివి ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు కదా అనేసి అంటూ ఉంటారు. ఓకే, మంచిదే, అవి మంచివి అయితే కనుక. కొన్ని ఏంటంటే కొంతకాలం గడిచిపోయిన తర్వాత కొంచెము గమ్మిగా అయిపోవడము, ఒకలాంటి ఒకలాంటి స్మెల్ వచ్చేయడం అట్లా అవుతూ ఉంటాయి. అలాంటివి మనం బెడ్రూమ్స్లో కానీ మన ప్లేసెస్లో కానీ వేరే థింగ్స్ స్టోర్ చేసుకోవడానికి వాడుకోవడం కూడా మంచిది కాదు. మీ నోటీస్ కూడా వచ్చే ఉంటాయి కొన్ని వస్తువులు కదా, కొన్ని రబ్బర్ బ్యాండ్స్ అని ఇలాంటివి కొన్నాళ్ళు మనం టచ్ చేయకుండా లోపల పెట్టామనుకోండి, తర్వాత తీసుకున్నప్పుడు ఇట్లా గమ్మిగా ఉంటాయి కదా, అవి ఎన్వైరాన్మెంట్ సేఫ్ కూడా కాదు. అసలు మన ఇంట్లో మన సరౌండింగ్స్లో మన వస్తువుల్ని హోల్డ్ చేసుకొని ఉండడం కూడా మంచిది కాదు. సో ఎప్పుడు కూడా సేఫ్గా ఉండే థింగ్స్ కొన్ని ఉన్నా కూడా, రెండున్నా కూడా మంచివి, క్వాలిటీవి, సేఫ్టీవి, లాంగ్ లాస్ట్ వచ్చేవి, తరాలకు వచ్చేవంటివి మనము అరేంజ్ చేసి పెట్టుకోవడం అనేది సేఫ్. సో అన్నీ క్లటర్ చేసేసుకోవద్దు, చాలా వరకు డీక్లటర్ చేసేసి, అంటే అన్ని పనికిరానివన్నీ తీసేసి ఇంటిని నీట్గా అలాగే యాక్సెసిబుల్గా, మనం ఏదో పెద్ద బంగ్లాల్లో ఉంటున్నామా, గేటెడ్ కమ్యూనిటీస్లో ఉంటున్నామా అనేది లెక్క కాదు. మనం ఉండే ఇల్లు ఏదైతే ఆ ఇల్లు అనేది యాక్సెసిబుల్గా, నీట్గా, సేఫ్గా అరేంజ్ చేసుకున్నామా అనే దాంట్లోనే ఉంటుందన్నమాట ఇంటి అందం కదా. సో ఆ విధంగా అయితే అన్నీ మంచిగా అరేంజ్ చేసి పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు నేను సర్దుకున్న క్లిప్పింగ్స్ అయితే కొన్ని యాడ్ చేస్తానండి. అవే నేను కుకింగ్కి యూజ్ చేసేవి కదా. ఇప్పటికీ మన సాత్విక ఆహారం ఛానల్లో ఆల్మోస్ట్ ఒక 75 కుకింగ్ వీడియోస్ చేశాను. అన్నీ కూడా నో ఆనియన్ గార్లిక్ ఫుడ్ అన్నమాట. అవి ఇన్స్టెంట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ ఉంటాయి, వ్రతాలు అప్పుడు ఏకాదశి వ్రతాలు అలాంటప్పుడు తీసుకునే డ్రింక్స్ ఉంటాయి, అండ్ వెజిటబుల్ కర్రీస్ ఉంటాయి, అండ్ రైస్ రెసిపీస్ ఉంటాయి, పులావ్, బిర్యానీలు, చపాతీలు, పన్నీర్, ఇవన్నీ మల్టిపుల్ ఐటమ్స్ అన్నమాట. సో నాకు హ్యాపీగా ఉంది, ఏంటి 75 వీడియోలు చేశానా వంటలు రిలేటెడ్గా సాత్విక ఆహారం ఛానల్లో అని అనిపించింది. ఎప్పుడెప్పుడు 100 వీడియోలు చేసేస్తానా అని కూడా అనిపిస్తుంది అనమాట. అన్ని చిన్న వీడియోస్ చేస్తాను, అందులో పెద్దగా రెవెన్యూ వచ్చేసి మంత్లీ యూట్యూబ్ ఇన్కమ్ వచ్చేసి అది కాదు, కానీ అదొక హ్యాపీనెస్. కుకింగ్ వ్లాగ్స్, కుకింగ్ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాను అని చెప్పేసి, అంత చిన్న షార్ట్ వీడియోస్ కదా, 2 minutes, 1.5 minutes, 3 minutes ఇలాంటి వీడియోసే కదా. సో రెవెన్యూ వీటి గురించి పాయింట్ కాదు, కానీ చాలా హ్యాపీగా ఉందన్నమాట. చాలా మంది చూసి చేసుకున్నాము, వండుకున్నాము అని చెప్పేసి కామెంట్స్ కూడా పెడుతున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ ఛానల్ అయితే ఎవ్రీడే ఒక్కరోజు కూడా మిస్ అవ్వలేదు. 75 వీడియోస్ 75 days నుండి అన్నాను కదా, బ్రేక్ రాకుండా 75 వంట వీడియోస్ కూడా పోస్ట్ అవుతూనే ఉన్నాయి ఎవ్రీడే. ఇంకా నేను చేసేసి స్కెడ్యూల్ చేసి పెట్టేసుకుంటూ ఉన్నాను. గోయింగ్ ఫార్వర్డ్ కూడా సాత్విక ఆహారం ఛానల్కి అనేది బ్రేక్ అనేది పడదు అనే నేను అనుకుంటున్నాను. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సాత్విక ఆహారం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎప్పుడు నేను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా అయితే చెప్పను, కానీ నాకు అది చాలా ఫేవరెట్ అయిపోయింది అనమాట సాత్విక ఆహారం ఛానల్, అందుకని చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి. సరే అండి, సేఫ్గా ఉండండి. అన్ని థింగ్స్ కూడా యాక్సెసిబుల్గా, మినిమలిస్టిక్గా, చాలా ప్రతి ఒక్క ప్లేస్ కూడా మనము ఈజీగా యాక్సెస్ చేసేలాగా మన సేఫ్టీ మెజర్స్ తీసుకునే విధంగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. అంటే మీరు ఆల్రెడీ చేసుకుంటారు అవన్నీ, కానీ కొంతమంది ఏదన్నా ఎక్స్పీరియన్స్ అయినప్పుడు అవును మనం కూడా ఇలా చేస్తున్నాం కదా అన్న థాట్స్ వస్తాయి. సో నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న మీలో చాలా మంది విండోస్లో అయితే ఇదేంటది కుక్కర్ విజిల్స్, అలాగా నైఫ్స్ ఇలాంటివి, అలా కాకపోయినా మొక్కలు, ఇంకేమైనా డెకరేషన్ ఆర్టికల్స్ ఇలాంటివన్నీ హ్యాంగ్ చేసి పెట్టుకున్న వాళ్ళే ఉండుంటారేమో అని అనుకుంటున్నాను. సో అవన్నీ ఖాళీ చేసేసి ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ విండో వెంటనే తీసుకోగలిగేలాగా, అందులో ఏమి అడ్డాలు లేకుండా ఉండేలాగా ప్లాన్ చేసుకొని చక్కగా సేఫ్గా ఉండండి. మరో మంచి వీడియోతో మాట్లాడుకుందాం.